హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ బిగ్ అప్డేట్ ఏంటంటే ఏదైతే లాస్ట్ డే ఉంటుందో అది అప్లై చేసుకోవడానికి అది కాస్త ఎక్స్టెండ్ అవ్వడం జరిగిందనమాట. యాక్చువల్గా ఒరిజినల్ డేట్ ఎప్పుడు ఉండేది, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏంటి, ఇప్పుడు లాస్ట్ డే ఎప్పటి వరకు టైం ఇచ్చారు మనకు. ఇదొక మంచి అవకాశం అనమాట. ఎవరైతే గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆర్ఆర్బి టెక్నీషియన్కి అప్లై చేద్దామని అనుకుని కూడా మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చిన వెంటనే లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, కంటెంట్లోకి వెళ్తే కనుక ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. మనకి క్లోజింగ్ డేట్ ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నిన్నటి వరకు ఉండే 28 జూలై వరకు ఉండేదన్నమాట. అది కాస్త ఎప్పటికి ఎక్స్టెండ్ చేశారంటే ఇది 7th ఆగస్ట్ వరకు అయితే ఎక్స్టెన్షన్ జరగడం జరిగింది. రాత్రి 11:59 అంటే మిడ్ నైట్ 12 లోపు అయితే ఆ డేట్ ఎండ్ వరకు అయితే మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఈ పేమెంట్ సబ్మిటెడ్ వచ్చేసి మనకి 30 వరకు టైం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది 9th వరకు ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 7th ఆగస్టు లోపు అయితే మనం ఇక్కడ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకి ఇదొక మంచి అవకాశంగా భావించండి. ఓకే, ఏదైతే మిస్టేక్స్ చేస్తారో దానికి సంబంధించిన ఒక కరెక్షన్ విండో అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ కరెక్షన్ విండో 1st ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్ మధ్యలో, ఆ తర్వాత 10th ఆగస్ట్ నుంచి అది అప్పుడు ఉండేది. ఇప్పుడు వచ్చేసి 7th ఎప్పుడైతే అయిపోతుందో 7th అయిపోయిన తర్వాత మనకి దాని తర్వాత ఒక 3 days తర్వాత మనకి ఈ యొక్క కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, దెన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ఏజ్ అనేది ఉంటుందో ఆ ఏజ్ లిమిట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు కదా అని మళ్ళీ అట్లేం ఉండదు. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డేట్ అనేది ఎప్పటి వరకు తీసుకుంటారంటే 1st జూలై 2025, ఇక్కడ కూడా 1st జూలై 2025 వరకు అయితే ఈ యొక్క డేట్కి సంబంధించి అంటే ఏజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనం క్లియర్గా ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి సార్, ఎలా అప్లై చేసుకోవాలి సార్ అంటే rrbapply.gov.in అని ఏదైతే వెబ్సైట్ ఉందో అఫీషియల్ వెబ్సైట్, ఆ వెబ్సైట్కి వెళ్ళేసి అప్లై చేయండి. ఇక్కడ 2 types ఆఫ్ నోటిఫికేషన్స్ మనకు కనిపిస్తుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అన్నట్టుగా వస్తుంది. ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం రెండింటిని ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఆ తర్వాత ఎవరు నాన్ ఎలిజిబుల్ అనేది మనం ఈ యొక్క ఆర్ఆర్బి టెక్నీషియన్ బిగ్ అప్డేట్స్ అనే దాంట్లో ఈ యొక్క వెబ్సైట్ అంటే ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని ఎవరైతే చూడలేదో వాళ్ళు తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ఈ వీడియో లింక్ ఇస్తాను అండ్ కమెంట్లో కూడా ఫస్ట్ కమెంట్ ఇదే ఇస్తాను. సో తప్పకుండా మీరు ఈ వీడియో చూడండి, మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సిలబస్ ఏముంటుంది, దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనమాట. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, లాస్ట్ డేట్ ఇప్పుడు ఉంది, లైక్ ఇప్పుడు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయింది కదా, ఎవరెవరు ఎలిజిబిలిటీ, శాలరీ ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో ఎగ్జామ్ జరుగుతుంది, దీని యొక్క ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని అయితే అస్సలు మిస్ చేయొద్దు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. దెన్ ఇక్కడ చూస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించింది అయితే ఎగ్జామ్ త్వరలో రాబోతున్నాయి కదా, దానికి సంబంధించిన వేకెన్సీస్ టోటల్ మనకి 3445 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీనికి 63 lakhs ప్లస్ లైక్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయడం జరిగింది. కానీ కాంపిటీషన్ అయితే వెరీ హెవీ ఉంది. కాబట్టి మీ ప్రిపరేషన్ మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ వచ్చేసి మనకి 29th నుంచి, అంటే ఈరోజు డేట్ 29th నుంచి, జూలై 29th నుంచి అయితే మీకు సిటీ ఇన్ఫర్మేషన్ డేట్ అనేది వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే 10 days బిఫోర్ అనమాట, మీ ఎగ్జామ్ ఒకవేళ 10 days బిఫోర్ ఉంటే, అంటే మీ యొక్క ఎగ్జామ్ 7th రోజు ఉంటే కనుక మీ యొక్క సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది 29th రోజు వస్తుంది. అంటే ఏదైతే ఎగ్జామ్ డేట్కి బిఫోర్ 10 days అనేది మనకి సిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆ తర్వాత ఎగ్జామ్కి ఒక 4 days బిఫోర్ వచ్చేసి మనకి ఈ యొక్క అడ్మిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అందరూ ఇప్పుడు గబగబా 29th రోజు నాకు ఎగ్జామ్ ఉందా లేదా అనేది అక్కడ మనం వెబ్సైట్లో చెక్ చేసిన తర్వాత మన యొక్క ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఎగ్జామ్ 7th రోజు 8th రోజు లేదు అని అర్థం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, మీ ఎగ్జామ్ అంటే డైలీ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. 10 days బిఫోర్ అయితే మనకి సిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి అక్కడ సిటీ ఎక్కడ, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, ఓకే,
దెన్ ఏ సిటీలో వేశారు, ఏ షిఫ్ట్లో వేశారు అనేది మనకి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ సిటీ ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే మనకి ఎగ్జాక్ట్గా 10 days ప్లాన్ అయితే వేసుకోవచ్చు ప్రిపరేషన్కి. కాబట్టి మీరు ఎవ్రీడే ఒక 10 minutes అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఆ తర్వాత మన ఛానల్లో కొన్ని వీడియోస్ అనేది మంచి యూజ్ అయ్యే వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన ఒక జిఎస్ మాస్టర్ ప్లాన్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ ఎన్టీపీసీ రాయబోతున్నారో ఒకసారి ఈ వీడియో చూసి ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసామా లేదా అనేది ఒక్కసారి అయితే మీరు ఒక చెక్ పాయింట్ని చెక్ చేసుకోండి. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. 100% 35+ అయితే స్కోర్ చేసే టాపిక్స్ ఇవన్నీ. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మంచి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఆల్రెడీ గ్రూప్ డి 2019లో మంచి ర్యాంక్తో మంచి జాబ్ అయితే కొట్టడం జరిగింది. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్, ఎన్టీపీసీ ఎక్స్పీరియన్స్, యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్, ఎస్ఎస్సీ సీజీఎల్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఒక మంచి ప్లాన్తో అయితే మీకు ఇవ్వడం జరిగింది వీడియో. కాబట్టి ఎవరైనా మిస్ అయితే కనుక తప్పకుండా రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించిన రైల్వే అనే ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. ఆ ప్లే లిస్ట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి రైల్వేకి సంబంధించిన అన్ని చూస్తే కనుక మీకు ఈ వీడియో అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టైం మేనేజ్మెంట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా టైం మేనేజ్ చేయకపోతే మనకున్న ఆ టైం ఎంత చదువుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఏ విధంగా మనం టైం మేనేజ్ చేస్తే ఇది ఎక్కువ మార్క్స్ పొందొచ్చు అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దెన్ చూస్తే కనుక 60 days స్టడీ ప్లాన్. 60 days స్టడీ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ డి వాళ్ళకైతే. గ్రూప్ డి వాళ్ళు ఏదైతే కోర్ట్ కేసు అవన్నీ ఇవన్నీ ఏది మైండ్లో పెట్టుకోకుండా ప్రాపర్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే 60 days ప్లాన్ వేసుకోండి. ఆ 60 daysలో మీ సిలబస్ అంతా ఫినిష్ అయ్యేలాగా ఒక 2 times రివిజన్ అయ్యేలాగా అయితే నేను డైలీ ఒక 8 hours చదువుతూ ఏ విధంగా చేయాలనేది మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. డెఫినెట్గా 2019లో ఎలా కొట్టానో అదే ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 100% మీరు ఆ ప్లాన్ని ఫాలో చేస్తే కనుక తప్పకుండా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని క్లియర్ చేయగలుగుతారు. ఆ తర్వాత 80+ మార్క్స్ స్కోర్ చేయాలంటే దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, ఎగ్జామ్ స్ట్రాటజీ ఏ విధంగా అప్లై చేయాలి, టెస్ట్ సిరీస్ ఎక్కడి నుంచి రాయాలనేది నేను ఇక్కడ ఈ ఎగ్జామ్ స్ట్రాటజీలో గ్రూప్ డికి సంబంధించింది అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 4 వీడియోస్ అయితే ఎవరైతే రైల్వేకి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉంటారో ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు ఈ వీడియోస్ అనేది తప్పకుండా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మీ వీడియో చెక్ చేస్తే దాని క్వాలిటీ ఎంత ఉంటుందో మీకే అర్థమవుతుంది. అది చూసిన తర్వాత లైక్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చిందా? ఇలాంటి ఇన్ఫర్మేటివ్ నోటిఫికేషన్గా మీకు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అప్లోడ్ చేసిన వెంటనే వస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి చూసినందుకు. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు సింహవర్సిటీ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.